అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతో హెల్తీ అయినటువంటి ఓ హల్వాని చేసి చూపించబోతున్నానండి. ఈ హల్వాని తయారు చేసుకోవడానికి పాలు, పంచదార ఇవి ఏమీ అవసరం లేదండి. ఈ హల్వాని బయట వందలు వందలు పెట్టే పని లేకుండా ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి నీళ్లు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో మెజర్ చేసి తీసుకోండి. కరెక్ట్‌గా వస్తుందండి. నేను చెప్పే కొలతలతో చేశారు అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. హెల్తీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచిన నీళ్ళని వేసుకోవాలండి. సగ్గుబియ్యం మొత్తం నిండా మునిగే వరకు నీళ్లు వేసుకోవాలండి. వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు అలాగే 3/4 కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్‌నెస్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే 2 కప్పుల వరకి వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు వరకి నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. మీకు ఎలాంటి పాకము అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఏంటంటే నేను చెప్పిన కొలతలతో కరెక్ట్‌గా చేసుకుంటే ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇక్కడ నేను 2, 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. బెల్లం అనేది కరిగిపోయింది. దీనికి ఎలాంటి పాకము అవసరం లేదండి. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇక్కడ నేను పూర్తిగా కరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నాకు టైం ఉందని చెప్పేసి గంట పాటు పక్కన పెట్టేసి తీసుకుంటున్నానండి. చూడండి సగ్గుబియ్యం మొత్తం చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళని మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని కానీ, ఆయిల్‌ని కానీ వేసుకోవాలండి. ఇక్కడ నేను సగం సగం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే వదిలిపెట్టరండి. అంత బావుంటుంది దీని టేస్ట్. సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కలిపేటప్పుడు ఈ విధంగా కాస్త కేర్‌ఫుల్‌గా కలుపుకోవాలండి. లేదంటే ఆయిల్ అనేది మీద పడిపోతుంది. ఈ సగ్గుబియ్యం మిశ్రమం వచ్చేసి లైట్‌గా కడాయికి అంటుకుంటూ ఉంటుందండి. ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను కాస్త ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మీకు క్వాంటిటీ అనేది అప్పుడే అర్థమైపోతుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మినిమమ్ 5, 6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకి చక్కగా కుక్ అయిపోతుంది. ఎలాంటి ఉండలు లేకుండా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ మనకి సగ్గుబియ్యం మిశ్రమం అనేది ఇలా లైట్‌గా కడాయికి అంటుతూ ఉంటుందండి. అప్పుడు దీన్ని కూడా ఇలా మొత్తం అంతా అడుగు భాగం వరకి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. టెక్స్చర్ అనేది మనకు అర్థమైపోతుందండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులోకి పంచదారనైనా వేసుకోవచ్చండి. ఇలా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందని చెప్పేసి బెల్లం వేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల ఏవైనా నలకలుంటే పోతాయండి. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం నీళ్ళు మొత్తం ఇలా సగ్గుబియ్యం మిశ్రమంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిపోతుందండి. ఇక్కడ నేను కాస్త దగ్గర పడిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఈ విధంగా దగ్గర పడిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడాయి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కడాయి నుంచి సెపరేట్ అవుతూ ఉంటుందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో హెల్తీ అలాగే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అంత బావుంటుంది. అలాగే ఈ సగ్గుబియ్యం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి. అంతేనండి. సగ్గుబియ్యంతో హెల్తీ హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా!
ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.